ఫ్రెండ్స్ పొద్దున్న అయితే తినలేదు. మ్యాంజన్ మిస్టాన్ బస్ స్టాండ్ అంటే హోటల్ పేరు. ఈ హోటల్లోకి అయితే చాకలు బాగా వస్తుంది. ప్లేట్ పూరి అయితే చెప్పుకున్నా. టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 1:02 అవుతుంది ఫ్రెండ్స్. హ్యాండ్ కడుక్కుందని చెప్పి పోతున్నానండి. ఇటు సైడ్ రాబోద్ది కాదు, వాటర్ టైం వస్తుంది. చచ్చి నాకు అయితే ఏం చేయాలి అర్థం కావట్లే. हाथ तो इप्पिला भैया देवड़ा 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 ओके कौन सा स्टेट? थैंक यू। हैदराबाद आंध्र प्रदेश नहीं तेलंगाना। हाँ तेलंगाना भी अपना है, आंध्रा भी अपना है, इंडिया पूरा अपना है, देश पूरा अपना है, ऑल कंट्रीज अपना है, ऑल पीपल ऑल कंट्रीज आई लव यू आई लाइक यू। ఏం చేయాలో ఫ్రెండ్స్ అర్థం కావట్లేదు. ఆకలి మాత్రం దంచేస్తుంది ఫ్రెండ్స్. ఆకలి అయితే కుమ్మేస్తుంది. 2 వస్తుంది టైం అయితే. ఇప్పటిదాకా ఏం తినలే. ఒక టీ మాత్రం తాగి ఒక గంట క్రితం అయితే. నేను ఇప్పుడు ఈ నేపాల్లో ఇక్కడ పశుపతినాథ్ ఉంది. ఇంత ముందు కూడా ఒక 3-4 వీడియోలు చాలా వీడియోలు పెట్టా పశుపతినాథ్. ఎందుకంటే నాకెందుకో అంటే ఇక్కడ నేపాల్లో బస్మాసుర టెంపుల్ ఉందంటే వచ్చా ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి మీకు చూపెడతాను చెప్పి వచ్చా. ఇక్కడ ఎవరు అడుగుతున్నా కూడా బస్మాసుర టెంపుల్ ఎవరు అడుగుతున్నా కూడా తెలియదు అంటారు. నాకేమో ఇండియన్ అనమాట అతను. నేను ఇంతకుముందు నేపాల్ వచ్చినప్పుడు ముక్తినాథ్ వేస్తున్నా. నాకు అతను టెంపుల్ కలిసాడు అనమాట. బస్మాసుర టెంపుల్ ఉంది ఇక్కడ. కాఠ్మండు నుంచి 1000 కిలోమీటర్లు బ్రదర్. అక్కడికి వెళ్ళు, చాలా చాలా మంచి టెంపుల్ అని చెప్పాడు. సరే అని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. ఇప్పుడు నేను 20 రోజుల తర్వాత మళ్ళీ నేపాల్ వచ్చా. ఈ నేపాల్లో చాలా మందికి అడుగుతుంటే ఎవరికి తెలియదు అంటారు. బస్మాసుర టెంపుల్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. గూగుల్లో కొడితే మళ్ళీ వచ్చేస్తుంది. అది చూపెట్టినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. పూరీలు అయితే అవుతున్నాయి. ఇప్పుడు భోజనం అయితే తిరుపతి కాదు, ఇక్కడ కూర వాళ్ళ వంటకాలు అయితే మనకి తిరుపతి కాదు. ఆడ కూర్చున్నామే హోటల్ మాలిక్ అనమాట. ఇదిగో ఇక్కడైతే ఆయనైతే పూజలు చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్? 4 పూరీలు, ఒక జిలేబీ, కొంచెం రసం వేయించుకున్నా. ప్రైజ్ అయితే అడగలేదు, కానీ ఆకలి వస్తుంది. ఆకలికి తట్టుకోలేను. 2 వరకు ఆకలితో అంటే చాలా గ్రేటే. తినేదానికంటే పశువులు చచ్చిపోవడం బెటరు. ఇక్కడ ఫుడ్ తిరుపతి కాదు. చెంచాలు గించాలు వద్దంటే వాడు చెంచా చేసి ఉన్నాడు. తిరుపతి కావట్లేదు. ఆ జిలేబీ కూడా తినని పెట్టాను. ఎందుకంటే వాడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని వచ్చిన్నాడు. తినదు అసలు తినదు. నడవాలంటే ఓపిక కావాలి, ఎనర్జీ కావాలి, పసులు ఉంటే నడవాలి. చూడండి ఒకసారి పెదవులు ఎలా ఎండిపోతున్నాయో తెల్లగా మీరు చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి రేట్ ఎంత అంటారో చూడండి, చూపిస్తాం మీకు. గుంటె పగిలిపోవాలన్నమాట. ఇరవై 30 హోటల్ వెతికిన తర్వాత ఈ హోటల్కి వచ్చా. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత డబ్బుని ప్రేమించాలి. మన వేరే కంట్రీకి వచ్చిన తర్వాత డబ్బులు అయితే చాలా ప్రేమించాలి, భయపడాలి, డబ్బుని దాచుకోవాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా. అయినా బుద్ధి రాలేక నాకు డబ్బులు దాచుకోవడం, జాగ్రత్త చేయడం అని. ఎవరు వచ్చాడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నా. నా పరిస్థితి చూసుకోవట్లేదు. కానీ వచ్చేవాడిగా సరిగ్గానేమో జాలి, చాలా బాధ అనిపిస్తుంది. నాలుగు పూర్లు అయితే తెచ్చుకున్నా. శక్తి కావాలిగా నడవాలంటే. ఇప్పుడు నేపాల్ సిటీ మొత్తం తిరుగుతా. ఇది కాఠ్మండు అనమాట. కాఠ్మండు సిటీ మొత్తం తిరుగుతా. అంటే ఎంతవరకు ఓపిక ఉంది, ఎంతవరకు నేను వీడియోలు కవర్ చేయగలను అది చూపిస్తా. ఫస్ట్ అయితే నేను అక్కడే పశుపతినాథ్ టెంపుల్ ఉంది, శివయ్య తండ్రి స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్తున్నా. నా మనసు అయితే దాని మీద ఉంది. అది చూపిస్తాను మీకు ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక చేతిలో అబ్బర్ చేతిలో. ఇప్పుడు కోపాడంలో ఏమన్నా అర్థం కావట్లేదు. ఏం చేస్తాం? మోసుకొని తిని వెళ్ళిపోవాలి. ఇంకోసారి కనబడితే మాత్రం నాకు కంపల్సరీ గట్టిగా చెప్తా. వాడికి నేను ఈ గూగులే రాని చెప్పిన, అదే రసమే రాని చెప్పిన. వాడు మొత్తం తీసుకుని వచ్చిన్నాడు. తిందామంటే ఇబ్బంది అవుతుంది.
थोड़ा भैया थोड़ा रसम डालो रस रस एक वाटर बॉटल दे दो ना छोटा वाला उतना बड़ा नहीं छोटा वाला ठहरो मेरे पास है దాదా తీసుకున్న వాటర్ బాటిల్ బ్యాగ్ వేసుకుని ఇప్పుడు పనికి వచ్చింది లేకపోతే దీనికి 50 అవుతారు వాళ్ళు దండగా అరే దోపూరి ఇంకా రెండు పూరీలు చెప్పుకున్నా ఇవన్నీ గెత్త మన గారెంతో పూరీలు ఇప్పుడు తింటాను కదా మళ్ళీ సాయంత్రం కింద పట్టుకునిగా రాత్ర సర్ది బాగా అయింది కదండి సర్ది తుప్పు దగ్గు తలంకాయ బాగా పెట్టేసింది ఓపిక లేదు 5-10 టాబ్లెట్ ఇచ్చాడు ఇంకైతే వాటర్ బాటిల్ 140 రూపాయలు తీసుకుంటండి ఇక్కడ కానీ ఇక్కడ చాలా హుషారుగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగానే చాలా మంది చెప్తుంటారు ఫస్ట్ మనం అడిగి తినాలి లేకపోతే తినకూడదు రసం దగ్గర 2 వేడి పూర్లు ఇచ్చాడు అది కనబడదే పశుపతినాథ టెంపుల్ అండి అబ్బో 4 పూర్లు తిన్నా కూడా ఆకలి దక్కలేదు ఎందుకంటే గిత్త ఉన్నాయి భయ్యా రసం 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 తెమ్మదా రసం తెస్తుడు మనోడు రసం తెప్పించుకున్నానండి మళ్ళీ ఏదో రసం పోసాడు ఎందుకంటే ఇక్కడ ఆ కూర మనం తినలేము ఇది కూడా తినలేవు కానీ ఏం చేస్తాం ఆకలి తట్టుకోలేదు ఇప్పుడు మొత్తం తిరగాలి పశుపతినాథ టెంపుల్ కవరప్ చేయాలి దాదాపు చాలా పెద్ద విస్తీర్ణంలో ఉందండి టెంపుల్ అది మొత్తం తిరగాలంటే ఓపిక ఉంది కదా ఏం చేస్తాం ఆ ఓపిక కోసం ఎనర్జీ కోసం కొంచెం ఓపిక ఉండాలి కదా దానికోసం తినాల్సి వస్తుంది లేకపోతే వీళ్ళ చేసే ఇక్కడ మొత్తం వీళ్ళ చూసి వామిటింగ్ వస్తుంది అనమాట బస్మాసుర టెంపుల్ అంటే ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు ఉన్నదే నేపాల్ ఇదే పెట్టిందంట వాళ్ళకే తెలియదంట బస్మాసుర టెంపుల్ ఎక్కడ ఉంది ఎవరికి అడిగిన కూడా తెలియదంటారంటే వాళ్ళు నాకు అదొకటి అర్థం కావట్లేదు రేట్లు 30 రూపాయలు 40 రూపాయలు ప్లేట్ ఉంటే వీళ్ళు 100 రూపాయలు ఇండియా నుంచి వచ్చేవాళ్ళకు 100 రూపాయలు అంట ఈ గిద్ద పూర్లు అంటే 4 పూర్లు మళ్ళీ వాటర్ బాటిల్ 40 ఒక టీకి 10 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు దుక్కుతున్నారండి వీళ్ళు నేనేదో కొన్ని బస్సులు వాళ్ళు పరిస్థితి అని చెప్పి నేనే మాట్లాడుకుంటే చేసి వెళ్ళిపోతాను అనమాట ఏం చేస్తాం రసం తాగుదాం రసం అంటే అదే నీట్ వాడు నీళ్ళు తాగేస్తే సరిపోద్ది ఇప్పుడు
ఆకలి అంటే పేగులకు కాదు, లివర్ ఆకలి. లివర్ ఎండిపోతున్న కొద్దీ మనకు ఆకలి అనేది తెలుస్తుంది. అది లివర్ ఎండిపోతేనే ఆకలి అనే పదం అనేది గుర్తుకొచ్చేది మనకు. అది ఓకే ఫ్రెండ్స్, చేతులు కడుక్కొస్తా. ఫ్రెండ్స్, నా టిఫిన్ అయితే అయిపోయింది. అంటే భోజనం చేసే టైంలో టిఫిన్ తిన్నా. ఆకలికి తట్టుకోలేము, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే కూరలు తినబుద్ధి కాదు. నేపాల్ వచ్చి నేను చాలా తగ్గిపోయా. ఇలా ఉన్నవాడిని ఇలాగైపోయా. చాలా 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 తగ్గిపోయా ఫ్రెండ్స్. అవునండి, చాలా తగ్గిపోయా. ఇప్పుడు నేనైతే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లాగ్ అయిపోతుంది, లెంత్ అయిపోతుంది. ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తున్నా. పశుపతినాథ్ టెంపుల్ చూస్తా, కంపల్సరీ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.